యా హాయ్ అందరికీ నమస్తే. నా పేరు దివ్య. ఐ ప్లే అ క్యారెక్టర్ కాల్డ్ బుజ్జి ఈ సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ మై డియర్ దొంగ హ్యాపెండ్. నాకు శాలిని చేసే స్కెచెస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ కాంటెంట్ షీ డస్, ఐ హ్యావ్ అ హ్యూజ్ అప్రిసియేషన్ ఫర్ ఇట్. బికాస్ ఫస్ట్ కొంచెం ధైర్యం కావాలి అలాంటి కంటెంట్ చేయాలంటే. టు పుల్ అ జోక్ ఆన్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ an easy thing, and to take yourself lightly but at the same time make a serious point, it takes a good sensibility to do that. So heavy content కాకుండా మరి అట్లా సీరియస్గా ఏదో క్లాస్ తీసుకున్నట్టు కాకుండా if I should come back and talk about my role in the film, నేను ప్లే చేసే క్యారెక్టర్ పేరు బుజ్జి. బుజ్జి క్యారెక్టర్ షార్ట్ అండ్ స్వీట్గా క్యూట్గా ఉంటుంది. And this is Shashank. He plays a character called Varun. నువ్వు చెప్తావని నీకు క్యూ ఇస్తే అసలు మర్చిపోయావా అప్పుడే అంట. నువ్వేమో వరుణ్ అని మైక్ లేకుండా మళ్ళీ. ఓకే, విల్ డూ దిస్ అగైన్. This is Shashank and he plays a character called Varun, aka the Tower Star. Yeah, ఎందుకంటే చాలా లెంత్ ఉన్న రోల్ చేస్తాడు అనమాట. సో even I think ఆ పేర్లలో కూడా definitely Shalini has put in some thought into it, because like Bujji, Varun, Bujji, and like there's a nice moment between us also. సినిమాలో ఎక్కువ మీరు చూస్తారు బుజ్జి వరుణ్ బుజ్జి, ఇదేంటి అనేది మీకు సినిమా చూస్తే అర్థం. Yeah. So I think it's a very sweet film. పెద్ద నేను ఇట్లా మాట్లాడి దీనికి ఏదో చాలా డెప్త్ ఉంది, ఇందులో చాలా సీరియస్ కంటెంట్ ఉంది, మీ లైఫ్ మారిపోతుంది ఇది చూసాక అని ఇదంతా కాకుండా. And honestly, when we talk about natural film making and ఒక natural storytelling, ఒక simple feel good storytelling అన్నప్పుడు కూడా natural అనగానే off late it has become a buzzword it has become a synonym for rural film making. మనం వెంటనే ఒక విలేజ్కి వెళ్ళిపోయి ఒక రా సెట్టింగ్, మట్టి ఇట్లా ఫీల్డ్స్ ఇట్లా అని చెప్పి వెంటనే వికారాబాద్లో ఒక లొకేషన్ ఇవన్నీ వస్తాయి మన మైండ్కి. అదంతా కాకుండా ఆనెస్ట్లీ అంటే సిటీలో జనాలు ఉండట్లేదా, మాకు కష్టాలు లేవా, మాకు స్టోరీస్ లేవా? సో యాజ్ అ గర్ల్ హూ ఇస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ద సిటీ, యాజ్ someone who has been in an urban setting all my life, honestly speaking మనం వేసుకునే జోకులు వేరేలా ఉంటాయి, మన సెన్సిబిలిటీస్ వేరేలా ఉంటాయి. అండ్ అందులో అమ్మాయిలు ఆలోచించే తీరు కానీ ఆర్ మా డే టు డే కష్టాలు కానీ చాలా సింపుల్గా మా మీద మేము జోక్ వేసుకొని ముందుకెళ్ళకపోతే వీ కెనాట్ లివ్ అనమాట, అట్లా ఉంటాయి. అండ్ ఐవ్ ట్రై టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్. మన స్నేహల్ జస్ట్ టుక్ మీ బ్యాక్ అ లిటిల్ బిట్ ఇన్ టైమ్స్, ఐ హ్యావ్ టు ఇన్క్లూడ్ దట్. సారీ, ఐ ట్రై టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్ వెన్ ఐ డిడ్ సంథింగ్ కాల్డ్ గర్ల్ ఫార్ములా. And I think after that, anta refreshing, something that I enjoyed doing so much was probably My Dear Donga, because it's na originality ki chala deggaraga untundi. I do enjoy అంటే if before someone cracks a joke on you, make a joke out of yourself అనేది నేను నమ్ముతాను. అండ్ I don't take myself seriously at all. So I really enjoyed even just reading the script of My Dear Donga. హాయిగా అట్లా ఈజీ బ్రీజీగా ఫీల్ గుడ్ కాంటెంట్ తోటి వెళ్ళిపోతుంది, మీకు టైం తెలీదు. అండ్ అట్ ద సేమ్ టైం తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత. సో మీరు సీరియస్గా దీన్ని చూసి ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ మెసేజ్ ఇన్ ఇట్, ఐ అష్యూర్ యూ విల్ ఫైండ్ ఇట్. No, you're just looking for a good time and you're looking to have a good laugh, and there's plenty of a lot of things in it for you as well. I'd like to give the entire credit of pulling this off to Shalini. What a wonderful talent. And there's a lot of things that we spoke about during the entire thing. Ante nen na speech length mari ekku avutundi, and I'm not good at that also, so I should keep it short. And nen andar perlu cheppatledu, perna I'm not taking too much time. But whenever we've had conversations also, the kind of content that we like is similar. We've always spoken about ila cheste baguntundi, ila raste baguntundi ani. నాకు రాసే ధైర్యం లేదు. సో ఐ హ్యావ్ టు గివ్ హర్ దట్ క్రెడిట్ ఆల్సో, దట్ రాసే ధైర్యం చేయడం కాకుండా షీస్ మేనేజ్ టు పుల్ ఆల్ ఆఫ్ ఇట్ టుగెదర్ అండ్ గెట్ us all together, and today we're on this stage and it's all done. We are proud of what we did, so I'll give all of that to her as well. And I know we talk about very high achieving and
lots of things which look so far away. But this is your first film as a writer, and if this is your first, then that's not very far away. I wish you all the best, and మీరు సినిమా April 19th చూస్తారు. I do hope that you will enjoy it. Thank you so much. థ్యాంక్ యూ. ఇప్పుడు వరుణ్ ఏంటి